2026 సంవత్సరం ధనుస్సు రాశి వాళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. దానికి కారణం ఏంటంటే, సంవత్సర ఫలితాలు చూసేటటువంటి 4 గ్రహాలు శని, రాహువు, కేతువు, గురువు. ఈ 4 గ్రహాల్లో గురుగ్రహం ధనుస్సు రాశి వాళ్ళకి 7 నెలల పాటు అనుకూల ఫలితాలు ఇస్తోంది. జూన్ 2వ తేదీ వరకు అనుకూల ఫలితాలు ఇస్తోంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురుబలం లేదు. మళ్ళీ నవంబర్, డిసెంబర్ నెలల్లో అనుకూల ఫలితాలు ఇస్తుంది. అంటే 7 నెలలు గురుబలం ధనుస్సు రాశికి అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ గురుబలం ఉన్న సమయంలో ఎవరైనా ధనుస్సు రాశి వాళ్ళు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తే విద్యార్థులు ఖచ్చితంగా ర్యాంకులొచ్చే అవకాశం ఉంది. కావలసిన చోట సీట్లు తెచ్చుకునే యోగం ఉంది. అలాగే ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసుకుంటే ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఎవరైనా మంచి ప్యాకేజ్‌తో కంపెనీ మారాలంటే కూడా ఈ 7 నెలల్లో బలం చాలా అద్భుతంగా ఉంది. ప్రమోషన్‌తో కూడిన ట్రాన్స్‌ఫర్‌లొచ్చే యోగం ఉంది. వ్యాపారంలో గూడా లాభాలు బాగా వస్తాయి. వ్యాపారం బావుంటుంది. గురుబలం ఉన్న ఈ 7 నెలల్లో రావాల్సిన ధనం సకాలంలో చేతికొస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ధనాన్ని దాచిపెట్టుకోగలుగుతారు. కెరీర్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఈ 7 నెలల్లో ధనుస్సు రాశి వాళ్ళకి గురువు అద్భుతంగా యోగిస్తాడు. కేవలం జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో మాత్రమే గురుబలం లేదు. ఆ సమయంలో ఖర్చులెక్కువుంటాయి. ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. ఆ సమయంలో గురుబలం రావాలంటే ఏం చేయాలంటే ధనుస్సు రాశి వాళ్ళు గురువారం పూట గురు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి ఏదో ఒక ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం. ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే శివలింగం ఉంటే శివలింగాన్ని కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవటం మంచిది. లేదా శనగలు దానం ఇచ్చుకోవటం. తాళింపు పెట్టిన శనగలు దేవాలయంలో పంచిపెట్టడం. ఆ సమయంలో గురువారాలు చేస్తే ఆ సమయంలో కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు.